దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా నిందితి నీవే జగత్తునంతా నువ్వు వినాంత మాయా నిందితి నీవే జగత్తునంతా నువ్వు వినాంత మాయా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గునుమా నీవొక అంధుని రంజిత బంధిని ప్రభు దర్శనమేయిమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. సాయిబాబా స్వతహాగా నిరాకారుడు. ఆయన రూపం ధరించాడు. కారణం భక్తుల కోరిక మేరకే. స్వభక్తే ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని ఉపాసనీ బాబా చెప్పారు. కాబట్టి అలా భక్తుల కోరిక మేరకు ఆయన రూపం ధరించినటువంటి ఆ సాయి స్వతహాగా నిరాకారుడండి. నిరాకార పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో కనిపించింది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్ ఆయనే అలా పరబ్రహ్మ నడయాడుతున్నాడా అని ఆ రోజుల్లో బాబాను చూచి ఆనందపడ్డారు. ఆయనతో పాటు తిరిగారు. హేమాది పంత్ ఈ అధ్యాయంలో ఈ 20వ అధ్యాయంలో చెప్తున్నారు, ఆ రోజుల్లో మేము బాబా దగ్గర మధ్యాహ్న హారతి కాగానే అలా నిలబడి ఉంటే హారతి కాగానే బాబా బయటికి వెళ్ళి తన జోలిలోంచి తీసి విభూతిని మా నుదుటిన పెట్టేవాడు. మా వైపు అలా చూసేవారు. విభూతి పెడుతుంటే ఒళ్ళు జలధరించేది. ఎంతో ఆనందం కలిగేది. మేము బాబా పాదాలు పట్టుకోవడానికి కిందికి వంగితే మమ్మల్ని లేపేవాడు, కౌగలించుకునేవాడు. ఆనందంగా హాయిగా ఉండండి అని చెప్తుండేవారు. బాబా ఆ రోజుల్లో మధ్యాహ్న హారతి కాగానే మా అందరికీ చెప్తుండేవాడు, అన్నా భోజనం చేసిరా పో, నువ్వు నీ బసకపో బాపు అని ప్రతి భక్తుడిని కూడా పలకరించి ప్రేమతో అన్యోన్యంగా వారితో కలిసిమెలిసి తిరిగేవారు. అట్లాంటి సద్గురువు యొక్క సాంగత్యం లభించింది మాకు. అంతకంటే భాగ్యం మరొకటి మాకు అక్కర్లేదు అని హేమాధిపన్ ఈ 50 అధ్యాయంలో చెబుతూ ఒక చక్కటి వేదాంతపరమైన ఉపనిషత్ సారమును చక్కగా ఎంత సులువుగా ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా మనకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం వినబోయే ఈ కథ ఒక పని పిల్ల ద్వారా, ఓ నౌకరి పిల్ల ద్వారా ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని దాస్గణ్ మహారాజుకు ఎలా తెలియచేశాడో ఈ కథ సారాంశం అండి. దాస్గణ్ మహారాజ్ చాలా గొప్ప పండితుడు, కవి. అలాంటి ఆయన బాబాను నమ్ముకున్న తర్వాత ఆధ్యాత్మికంగా ఆయనలో అనేకమైనటువంటి ప్రేరణలు కలిగి సరి అయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో గడుపుతూ ఆయనకు కలిగినటువంటి ప్రేరణతో చక్కగా హరికథలు చెప్పడమే కాదు, అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను అనువదించడం ఇవన్నీ జరిగేవి. ఆ దాస్గణ్ మహారాజ్ ఆలోచన కలిగింది ఈశావాసోపనిషత్తును మరాఠీలోకి అనువాదం చేయడం, అంటే దాని వ్యాఖ్యానం రాయడం. అలా ఉపనిషత్తును అంటే ఈశావాసోపనిషత్తును అనువాదం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ పని ప్రారంభం చేశాడు. మరాఠీలో ఈశావాసోపనిషత్తును చక్కగా అనువాదం చేసి వ్రాస్తున్నారు. చాలామందికి చెప్పారు, చాలామందికి చూపించారు, ఇది ఎలా ఉందండి అని. అనేక మంది పెద్దవాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు చక్కగా అనేక సలహాలు ఇచ్చారు. కానీ దాస్గణ్ మహారాజుకి ఎందుకో ఎవరు ఎన్ని చెప్పినా అసలు ఆ ఈశావాసోపనిషత్తు సారాంశం ఏమిటో ఈయనకు బోధపడడం లేదు. అనువాదం చేశాడండి, కానీ ఆ మంత్రములో ఉండేటువంటి అర్థం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు.
ఒక పీఠాధిపతి ఒక రకంగా చెప్తే, ఓ సన్యాసి ఒక రకంగా చెప్తే, ఎవరెవరో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేటప్పటికి ఏమిటి ఈ ఉపనిషత్తు అసలు సారాంశం ఏమిటి? ఈయనకేం బోధపడలే. షిరిడీకి వచ్చారు, బాబా దగ్గర వచ్చి కూర్చున్నారు, బాబాకు నమస్కారం చేశారు. మామూలే. బాబా అడిగారట, సబ్లో కుశల హైనా, అందరూ బాగున్నారు కదా అని బాబా అడిగారట. మీ అనుగ్రహం స్వామి, మీ దర్శనం చేసుకుంటున్నాం, ఇంకా అంతకంటే మాకేం కావాలి, హాయిగా ఉన్నాం అని అన్నారట దాస్గణ్ మహారాజ్. కాదయ్యా, ఏదన్నా అడుగు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారటండి బాబా. అప్పుడు గణు అన్నారట, మీరు గుచ్చి అడుగుతున్నారు కాబట్టి సమస్య ఏదన్నా ఉందా అని ఒకటే నాకు కాస్త బోధపడడం లేదు బాబా. ఏమిటది? ఏం లేదు బాబా, ఉపనిషత్తుల్లో ఒకటి కదా, దాన్ని మరాఠీలోకి మీ ఆశీర్వచనంతో అనువాదం చేసే ప్రయత్నం చేస్తున్నాను, కానీ దాని సారాంశం ఏమిటో నాకు సరిగ్గా బోధపడడం లేదు అని సాయిబాబాతో చెప్పారు దాస్గణ్ మహారాజ్. వెంటనే సాయిబాబా అన్నారట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మళ్ళా వెళ్తావుగా. చూడండి, జాగ్రత్తగా వినండి. బాబా అన్నారట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మళ్ళీ వెళ్తావుగా. అదే విల్లీపార్లేకి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు విల్లీపార్లేలో దీక్షిత్ గారి ఇంట్లో పనిపిల్ల ఉంది కదా, ఆ పనిపిల్ల నీకు నువ్వు అడిగిన ఆ ఉపనిషత్ సారాంశం చెబుతుంది అన్నారట. గడు మహారాజు విన్నారు. అక్కడ పక్కన 3-4 కూర్చున్నారు. వాళ్ళందరూ నవ్వారట. అదేమిటి, ఉపనిషత్తు సారాంశం చెప్పు స్వామి, బోధపడడం లేదని గణు మహారాజు అడిగితే, ఎక్కడో బొంబాయిలో విల్లీపార్లేలో దీక్షిత్ గారి ఇంట్లో ఉండేటువంటి ఒక పనిపిల్ల, చదువేమీ రానటువంటిది, ఏదో అంట్లు తోముకుంటూ ఉండేటువంటి ఆ పనిపిల్ల ఏమిటి ఉపనిషత్ సారం చెప్పడం ఏమిటి, ఏడు బాబా ఇట్లా చెప్తున్నాడా అని వాళ్ళందరూ నవ్వారు. కానీ దాస్గణ్ మహారాజ్ బాబాను చూస్తూ అనుకున్నాడు, బాబాకు నమస్కారం చేశాడు. బాబా, మీరు చెప్పారు కదా పనిపిల్ల ఉపనిషత్తు సారాంశం నాకు తెలియచేస్తుందని, మీరు చెప్పినటువంటి మాటలు బ్రహ్మహత్యల తీర్పుతో సమానం. మీరు చెప్పారంటే ఆ నౌకరి పిల్లకు కూడా ఉపనిషత్ సారాంశం చెప్పే సమర్థత వస్తుంది అని బాబాకు నమస్కారం చేశారు. ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం. గురువు ఏదైనా చెప్పాడంటే అది బ్రహ్మహత్యల తీర్పే. శాస్త్రాలు పురాణాలు ఎన్ని విన్నా అనేక రకాలైనటువంటి ఆలోచన మనకు కలుగుతున్నా గురువేం చెప్పాడో అదే వేదం, అదే శాస్త్రం, అదే పురాణం. గురువే బాబా. అలా గురువుగా బాబాను నమ్ముకున్నటువంటి దాస్గణ్ మహారాజ్ పనిపిల్ల ఎలా చెప్తుంది స్వామి, ఉపనిషత్ సారాంశాన్ని పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారే, అదేమిటి ఇట్లా చెప్తున్నారు, మీరు సరిగ్గా విన్నారా లేదా అని అనలేదండి. అదే దృష్టి, అదే ధ్యాస. గురువు నాకు ఏది చెప్పినా అది వేదమే, అది శాస్త్రమే, అది తప్పకుండా జరిగి తీరుతుంది అనే నమ్మకం అతనికున్నది. ఎవరికి? దాస్గణ్ మహారాజు. నమస్కరించాడట, వెళ్ళాడు. విల్లీపార్లేకి వెళ్ళాడు. విల్లీపార్లేలో హరికథలు చెప్పుకునేవాడు కదండి దాస్గణ్ మహారాజ్, సంకీర్తనాకారుడు ఆయన. ఆ విల్లీపార్లేలో దీక్షిత్ గారి ఇంట్లో పడుకున్నాడు. పొద్దున్నే తెల్లవారిందండి. తెల్లవారుతుండగా ఈయనకు మెళుకు వచ్చింది. ఈ దాస్గణ్ మహారాజ్కి మెళుకు వస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక మంచి పాట వినిపించిందండి. ఆ పాటను వింటూ చాలా ఆనందపడుతున్నాడు. ఈయన సంగీతము సాహిత్యము బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. లయ అలాగే సాహిత్యంలో ఏ రకంగా ఉంది ఇవన్నీ ఆయనకు తెలుసు. దాస్గణ్ మహారాజు ఎంత గొప్పగా పాడుతున్నది పాట, ఎవరో ఒక ఆడపిల్ల పాడుతున్నట్టుంది, ఎంత చక్కగా ఉంది. ఏమిటి ఆ పాట, ఎవరి గురించి ఆ పాట? తెల్లవారబోతుండగా పొద్దున్నే మెలకువకు రాగానే ఆ పాట వింటే ఆనందపడుతున్న దాస్గణ్ మహారాజ్ ఆ పాట ఎవరి గురించో తెలుసా అండి? భగవంతుడి గురించి కాదు, గురువు గురించి కూడా కాదు. మరి దేని గురించి? ఒక చీర గురించి అండి. ఆ చీర ఎంత గొప్పది చెప్తున్నదట, ఆ పాట పాడుతున్నదట. నారింజ పండు రంగు చీర ఎంత గొప్పగా ఉన్నదో కదా, దానికి ఉండేటువంటి అంచులు, ఆ ఎంబ్రాయిడింగ్ బార్డర్ అవన్నీ ఎంత గొప్పగా ఉన్నాయి కదా అని చక్కగా లయబద్ధంగా కొంతమంది పాటలు పాడతారు. ఆ లయ అనే పేరుతో దాని అర్థం చెడగొడుతుంటారు. కానీ ఎంత చక్కగా పాడుతున్నదో, ఆర్ద్రతతో పాడుతున్నదట. ఆనందపడ్డాడండి గణు మహారాజు. వింటున్నాడు.
ఇంత గొప్ప చీర గురించి, ఇంత బంగారు అంచు నారింజ పండు రంగు చీర గురించి, ఇంత గొప్ప విలువైన చీర గురించి పాడుతున్నదే ఈ పిల్ల. ఆ పిల్ల ఎవరు ధనవంతురాలై ఉండవచ్చు అని ఊహించుకున్నాడు. ఎవరబ్బా ఆ పిల్ల, పాడుతున్న పిల్ల అని వెళ్ళి చూచాడట. ఆ పిల్లను చూడగానే ఈయనకు ఒక్కసారిగా ఆనందపడినటువంటి దాస్గణ్ మహారాజ్ ఆ పిల్లను చూడగానే జాలిపడ్డాడట. ఎందుకు జాలి కలిగింది? ఎంతో గొప్ప విలువైన చీర గురించి పాడుతున్నటువంటి ఆ పిల్లకట ఒంటికి చినిగినటువంటి చీర అంచు కట్టుకున్నదటండి నడుము. అంతే, చినిగిన చీరతో ఉన్నదట ఆ పిల్ల, అంచు తోముతూ ఉన్నదట ఆ పిల్ల, మురికి నీటి మధ్యలో ఉన్నదట ఆ పిల్ల. ఆ పిల్ల పాడుతున్నది బంగారు అంచు రంగు చీర గురించి, దేవతలు ధరించేటువంటి చీర గురించి. ఎంత విలువైన చీర కదా అని ఆనందంగా పాడుతున్నదట. దాస్గణ్ మహారాజు జాలిపడ్డాడు. ఏంటి ఈ పిల్లకు చీర, చిరిగిపోయిన చీర ఉన్నదే, ఇంత గొప్ప చీర గురించి పాట పాడుతున్నది కదా అని ఆనందపడి అప్పుడే వచ్చాడట రావ్ బహదూర్. ఆయనకు చెప్పారట, అయ్యా ఒక మంచి చీర కొనండి, ఆ పిల్లకు బహుకరిద్దామన్నాట. ఆ రావ్ బహదూర్ కొని తీసుకొని వస్తే ఆ పిల్లకు చీర బహుకరించాడు దాస్గణ్ మహారాజ్. ఆ చీర తీసుకుందట, తాండవమాడిందటండి. అసలు అట్లాంటి చీర ఎప్పుడు చేతులతో పట్టుకోలేదటండి ఆ పిల్ల. కొత్త చీర, చాలా విలువైన చీర ఏం కాదండి, కానీ ఆ మటుకు చీర కూడా ఆమె ఎప్పుడు ఎవరైనా కట్టి 4 సార్లు కట్టేసిన తర్వాతనే పని పిల్లలకి ఇస్తారు. అట్లాంటిది కొత్త చీర ఆమె చేతిలోకి తీసుకోగానే తబ్బిబ్బైపోయి ఆనందపడుతున్నదట. 12 ఏళ్ల వయసు కలిగిన ఆ చిన్న పిల్ల చాలా ఆనందపడుతూ ఆ చీర తీసుకుని వెళ్ళిపోయిందట. మర్నాడు దాస్గణ్ మహారాజ్ ఆ పిల్ల ఎక్కడుందా అని వెతికాడట. చూచాడటండి, ఎక్కడుంది? పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ ఉన్నదట. ఇసుకలో పడి పొర్లుతున్నదట. ఎక్కడ ఆ పిల్ల? నేను కొత్త చీర కట్టుకున్నాను, కొత్త చీర కట్టుకొని వచ్చిందండి, ఆ కొత్త చీర కట్టుకున్నాను నేను, నా దగ్గరికి ఎవరు రాకండి, నాకు గొప్ప పెద్ద విలువైన చీర నేను ధరించాను అనేది లేనే లేదటండి. అందరు పిల్లలతో కలుసుకొని చక్కగా ఆడుకుంటున్నదట, హాయిగా ఉన్నదట. జాలిపడిన దాస్గణ్ మహారాజ్ ఆ మర్నాడు ఆ పిల్ల ఆ రకంగా ఉంటే చూసి ఆశ్చర్యపడ్డాడండి. చూడండి, మొట్టమొదట ఆకర్షింపబడ్డాడు, ఆనందపడ్డాడు, ఆ తర్వాత జాలిపడ్డాడు, ఆ తర్వాత ఆశ్చర్యపడ్డాడు. ఆ మర్నాడు వచ్చిందటండి ఆ అమ్మాయి అందరి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నదట. ఆ పిల్లకి ఏముంది? చినిగిన చీరే ఉందట. అలా చినిగిన చీరతో ఆ పిల్ల ఉంటే అడిగాడట దాస్గణ్, అమ్మా కొత్త చీర ఏం చేశావమ్మా అని. ఆ పిల్ల ఆనందంగా చెప్పిందట, బాబు పెట్టెలో పెట్టుకున్నాను అన్నదట. అని చక్కగా అందరితో కలిసి హాయిగా ఆడుకుంటున్నదటండి. కొత్త చీర లేనప్పుడు హాయిగానే ఉంది, కొత్త చీర బహుకరించిన ఆనందంగానే ఉంది, హాయిగానే ఉంది. కొత్త చీర పెట్టెలో పెట్టుకున్నా కూడా ఆనందంగానే ఉందంటే ఈ ఆనందము అనే దానికి ఐశ్వర్యంతో సంబంధం లేదు. ఇదే ఉపనిషత్తు సారాంశం కదా. పనిపిల్ల చెబుతుందని బాబా చెప్పారే, ఆ మాట అప్పుడు గుర్తు చేసుకున్నాట. ఐశ్వర్యం, సంపదలు మనిషి సంపాదించుకుంటే అప్పుడు ఆనందపడుతూ ఉంటారని అనుకుంటారు. అది ఒట్టి భ్రమ. ఈ ఆనందం, ఈ హాయిగా ఉండడం సంపదలకు ఐశ్వర్యానికి సంబంధం లేదు. భగవంతుడు అంతటా ఉన్నాడు. ఏది నీకు ఇచ్చాడో అది భగవంతుడు ఇచ్చినాడు అని తృప్తి పడాలి. అంతేకాని భగవంతుడు లేని చోటు లేదు, ఉన్నది ఒక్కడే కాదండి, ఉన్నది పూర్ణం. అందుకనే ఈశావాసోపనిషత్తులో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటారు. పూర్ణం, ఉన్నదంతా పెద్ద గోళం, దాంట్లో నుంచి మనం వచ్చాం, దాంట్లోకి మనం పోతున్నాం. రెండు లేదండి, ఒకటే ఉంది. ఆ ఒకటెవరు? పరమాత్మ. ఆ పరమాత్మలో నుంచి ఈ జీవులకు ఒక రూపం, ఈ చర్మం, ఆ చర్మం, ఇవన్నీ ఈ రూపాలండి. ఈ రూపాలకు ఉండేటువంటి ఈ రకమైనటువంటి చర్మం ఏమిటది? ఇది కూడా వస్త్రమే. ఇది గొప్ప సంపద అండి. టెక్స్టైల్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసే రంగురంగుల ఆ చీరలు, ఆ వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటికంటే విలువైంది. మరి ఇంత చక్కటి రంగుతో ఉండేటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మనం ఏం చేస్తున్నాం? మామూలుగా లౌకికంగా అబ్బో ఎంత గొప్ప చీర కట్టుకున్నదా, ఎంత గొప్ప వస్త్రం ధరించాడా ఆయన అనుకుంటాం. కానీ అసలు చీర ఎవరు ఇచ్చాడు? భగవంతుడు ఇచ్చాడండి. అందుకనే అన్నమాచార్యులు వారు చెప్తారు, ఎంత గొప్ప నేతగాడివయ్యా అని. ఎవరిని? వెంకటేశ్వర స్వామిని. ఆయన నేర్చినటువంటి నేత చూడండి, రకరకాల రంగులండి. ఈ రకమైనటువంటి ఈ అసలైన ఆశ్చర్యం ఏమిటి? ఈ దేహం. కానీ
మనిషి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఉంటే పొంగిపోతాను, నాకు ఐశ్వర్యం లేకపోతే కుంగిపోతాను. ఇదే చెప్తున్నారు, ఉన్నా లేకున్నా తృప్తిగా ఉండు, హాయిగా ఉండు. ఏది నువ్వు సంపాదిస్తున్నావో అది భగవంతుడిచ్చాడని తృప్తిపడు. ఎక్కడా కూడా పక్కవాడికి ఉన్నదే నాకు లేదే అని ఎప్పుడూ దిగులు పడకు. నీకేది నువ్వు సంపాదిస్తున్నావో, నీవేది నువ్వు సంపాదిస్తున్నావో అది నీకు భగవంతుడిచ్చాడు అని తృప్తిగా ఆనందంగా ఉండడమే ఉపనిషత్తు యొక్క సారాంశం. ఆ ఉపనిషత్తులో ఎవరండి భగవంతుడు? హాయిగా ఉండేవాడే భగవంతుడండి. అందుకనే చెప్తుంటాం మనం ఏమని, జీనాయ మరణాయ ఇస్కే శివా జానాకహ. మనం బతకాల్సింది ఇక్కడ, అనుభవించాల్సింది ఇక్కడ. ఏదో ఉంది కాదండి. నువ్వు అనుభవించేది ఏదైతే ఉందో అనుభవించు, సుఖపడు, కానీ ఇది శాశ్వతం అనుకోకు. నీవు ఈ రోజున తృప్తిపడు, అయ్యో రేపు లేదని దిగులు పడకు. ఎప్పుడైనా మనం హాయిగా ఉండాలంటే మన మనస్సులో ఆ యథార్థాన్ని తెలుసుకొని, కష్టంలోనైనా సుఖంలోనైనా పరమాత్మ ఒక్కడే ఉన్నాడని, ఆ పరమాత్మ ఇచ్చింది అని తెలుసుకొని ఎవరైతే ఉండగలుగుతారో ఆయనే పరమాత్మ. పరమాత్మ ఎక్కడో లేడండి, మనలోనే ఉన్నాడు, మనమే. అట్లాంటి ఆ స్థితిని ఎవరైతే అదే చెబుతున్నది ఈశావాసోపనిషత్. అందుకని ఈశావాసోపనిషత్తులో భక్తి మార్గం ఒక్కటే చెప్పలేదండి, కర్మ మార్గం. చాలా మంది అంటుంటారు, మనకి ఏది రావాలో అది వస్తుంది కదండి, భగవంతుడు ఇస్తాడు కదండి, ఇంకా మనం ఎందుకు ఉద్యోగం చేయాలి, మనం ఎందుకు వ్యాపారం చేయాలి, మనం ఎందుకు కష్టపడాలి అని అనుకుంటుంటారు. కాదు, నువ్వు కష్టపడాలి, నువ్వు చాలా శ్రమ చెయ్యాలి, నువ్వు సాధకుడివి కావాలి. అలా నువ్వు ఎంత శ్రద్ధగా, ఎంత గొప్పగా నువ్వు కష్టపడితే నువ్వు సంపాదించుకునేది ఏదైతే ఉందో ఆ సంపాదించుకునేది నువ్వు ఏమని భావించుకోవాలి, నాకు ప్రాప్తమైంది అనుకో, అంతే. అంతకే తప్పించి నేను సంపాదించుకున్నాను అనుకోకు. ఎప్పుడైనా ఇది వదులుకోక తప్పదు. తేన తెక్తేన ఉందేదా. ఈ ఐశ్వర్యం, ఏ ఐశ్వర్యం, ఈ దేహంని ఐశ్వర్యం ఎప్పుడైనా పోగొట్టుకోవాల్సిందే కదండి. ఇది ఉంటేనే కదా ఇల్లు కట్టుకుంటున్నాను, భార్యతో సుఖపడుతున్నాను, ఇంకో ఇదే లేకపోతే మనం ఏంటండి. కాబట్టి ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో అది పొయ్యేదే. ఈ ఐశ్వర్యం అనేటువంటిది శాశ్వతం కాదు. అలా కాదు, శాశ్వతం కాదని దిగులు పడకు, అనుభవించు, సుఖపడు. కానీ ఎప్పటికప్పుడు నీవు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండు. నేను ఇక్కడ ఉన్నా హాయిగానే ఉంటా, ఇంకా నాకు ఏ కష్టం వచ్చినా హాయిగానే ఉంటా. కష్ట సుఖాలనేటువంటి మనసుకు సంబంధించింది అని చక్కగా తెలుసుకున్నాడు దాస్కను మహారాజ్. ఎవరి ద్వారా? ఆ పని పిల్లను చూచి. అందుకని పుస్తకాలు చదివి తెలుసుకోవడం కష్టమండి. గురువు సన్నిధిలో ఉంటేనే తెలుసుకోగలుగుతాం. అలాంటి గురువు, సద్గురువు అయినటువంటి సాయిబాబా చెప్పారు, పిల్లిపాల్లెకి వెళ్ళు. అదేనండి బాబా బోధనలో వైశిష్టం. ఆయనే చెప్పొచ్చుగా ఉపనిషత్తులో ఈ మంత్రాలకు అర్థం ఇది అని, కానీ చెప్పరండి. నేను ఒక యోగిని, నేను ఆ రకంగా నాకు ఎవరైనా ఏదైనా శాలువాలిచ్చినా, సత్కారాలు చేసినా నేను పొంగిపోను, నన్ను ఎవరైనా విమర్శించినా నేను కుంగిపోను, నాకేవైనా గౌరవాలు కలిగినా నేనేం పొంగిపోను, నేను అన్నింటిలో భగవంతుడిని చూస్తానని చెప్పొచ్చు ఉపన్యాసం. కానీ ఉపన్యాసం చెబితే దానికి ఆయన అనుకోవచ్చు, అవో బాబా ఇట్లా తనకు తాను గురించి చెప్పుకుంటున్నాడని. కాదండి, ఆ పని పిల్లని చూసి తెలుసుకో, ఆమె కూడా ఒక యోగే. మనకు అనిపిస్తుంది అదేమిటి ఆ పని పిల్ల 12 ఏళ్ల పిల్ల కదా, చిన్న పిల్ల కదా, ఆమెకి ఏమీ తెలియదని. అదేనండి, వయసు పెరిగిన తర్వాత మనకు తెలిసింది అనుకుంటున్నాం. ఏం తెలిసిందండి? మాయలో పడడం తెలిసిందంతే. ఏమీ తెలియని అమాయకత్వంలో, చిన్నతనంలో హాయిగా ఉంటారు. ఏవో తెలిసిందని మాయలో పడుతున్నాం. ఆ మాయ నుండి ఏమీ లేదు, ఉన్నదొక్కటే అని తెలుసుకో. ఎక్కడైనా ఏదైనా ఏ స్థితిలోనైనా అసహ్యం కానీ, మోహం కానీ, విచారం కానీ కలగకుండా ఉండు. ఎవడైతే సకల వస్తు జీవకోటిలో ఒక్కటిగా భావిస్తాడో, ఎవరికైతే సమస్త ఆత్మ ఒకటే అని తెలుస్తుందో అతడు ఎప్పుడు కూడా ఏ సామాన్యమైనటువంటి బాధలకు, దుఃఖాలకు, వికారాలకు లోను కాదండి. నిశ్చింతగా ఆనందంగా ఉంటాడు. ఏమిటంటే ఆయన యోగిలాగా ఉన్నాడే, చూడు ఎన్ని కష్టాలున్నా ఎంత హాయిగా ఉన్నాడు అంటుంటారు. అదే మనం బాబా భక్తులను తెలుసుకోవాల్సింది. మనకు కష్టాలుంటాయి, మనకు బాధలుంటాయి, మనల్ని గౌరవిస్తారు. గౌరవించినప్పుడు, సుఖాలు సంపదలు వచ్చినప్పుడు పొంగిపోకండి. అలాగని కష్టాలు బాధలు వచ్చినప్పుడు కుంగిపోకండి. బాబాను నమ్ముకున్నాం, తృప్తిగా ఉందాం.
బాబా మనకి ఏది క్షేమమో అది మనకిస్తాడు. అదే ఉపనిషత్తుల యొక్క సారాంశమని గణు మహారాజుకు ఆ రోజున పనిపిల్లను చూపించి నేర్పించాడే. ఈ రోజున కూడా బాబా ఏళ్ళైన తర్వాత బాబా సమాధి చెందినా కూడా ఇప్పటికీ బాబా భక్తులకు నాయన తృప్తిగా ఉండండి రా బాబు అని పక్క వాళ్ళనో ఎవరినో స్నేహితులనో వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు చెబుతూ మేము బాబాను నమ్ముకున్నామయ్యా, మీరు కూడా ఓపికగా ఉండండి అని చెబితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో నాకంటే కష్టాల్లో ఉన్న బాబాను నమ్ముకున్నాడే అని. కాబట్టి కష్టము సుఖము వీటికి మనస్సు ప్రధానమైందండి. ఆ మనస్సుతో అలా తృప్తిగా ఆనందంగా ఉండు, అదే ఉపనిషత్ సారాంశం అని ఈ 20వ అధ్యాయంలో హేమాదిపంత్ ఎంత చక్కగా అండి. చూడండి, ఉపనిషత్తు సారాంశం వింటున్నాం, పురాణాల సారాంశాలు వింటున్నాం, వేదాల సారాంశాలు వింటున్నాం. వింటున్నంతసేపు మన దృష్టంతా బాబా మీద పెట్టుకుంటే ఇంతకంటే మనకి ఇంకేం కావాలండి. కాబట్టి ఈ రకంగా మన కళ్ళ ముందు కనిపించేటట్టుగా ఆ వేదాంతపరమైనటువంటి విషయాలను మనం ఆచరణలో పెట్టగలిగినట్టుగా సులభంగా మనకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నది సచ్చరిత్ర. ఇది సచ్చరిత్రల విశేషం. అది హేమాదిపంత్ మనకు అందించారు. హేమాదిపంత్ ద్వారా బాబాయే మనకు అందించాడు. కాబట్టి శృతి స్మృతి అంటే ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ అర్థం చేసుకోవడం కష్టం. సచ్చరిత్రను పారాయణం చేయండి అయ్యా, దాన్ని కాస్త ఆలోచన చేసి ఆచరణలో పెట్టండి అయ్యా, అది సులభమైన మార్గం అని గుర్తు చేస్తూ ఈ 20వ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.